నోట్లో వచ్చే ఆటోఇమ్యూన్ డిసీజెస్లో ఇంకొక రకం జోగ్రెన్స్ సిండ్రోమ్. చాలా ప్రమాదకరమైన వ్యాధి ఇది. జోగ్రెన్స్ సిండ్రోమ్ చాలా మందిలో ఇది లేడీస్లోనే ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎక్కువగా స్త్రీలే ఇబ్బంది పడుతూ ఉంటారు దీని నుంచి. ఈ డిసీజ్లో సెలవరీ గ్లాండ్స్, ఇక్కడ ఉండే లాలజల గ్రంథులు, కంటి మీద ఉండే లాక్రిమల్ గ్లాండ్స్, కన్నీటిని స్రవించే గ్రంథులు ముఖ్యంగా ఎఫెక్ట్ అయిపోతూ ఉంటాయి. అవి ఎఫెక్ట్ అవటం మూలన వాటి నుంచి వాటర్ అనేది రాదు. కాబట్టి కళ్ళు చాలా డ్రైగా అయిపోతూ ఉంటాయి. అలాగే నోరు కూడా చాలా డ్రైగా అయిపోతుంటుంది. నోరు డ్రైగా అయిపోవటం మూలన నాలుక కూడా డ్రైగా అయిపోవటం మూలన నాలుకంతా ఫిజర్స్ అంటే పగుళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. ఒక ఎండిపోయిన నేల ఎలాగుంటుందో అలాగా నాలుక అనేది మారిపోతూ ఉంటుంది. వీళ్ళు భోజనం చేసేటప్పుడు ప్రతి ముద్దకు నీళ్లు తాగుతూనే ఉండాలి. ఎప్పుడు వాళ్ళ వెంట ఒక వాటర్ బాటిల్ పెట్టుకుంటూనే ఉంటారు. చాలామంది ఈ డిసీజు జోగ్రెన్ సిండ్రోమ్గా భావించకుండా వాళ్ళకి ఏదో నీళ్లు తక్కువైపోయాయననేదో ఆరిపోయాయననేదో అనే విధంగా ఈ డిసీజ్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇది జోగ్రెన్స్ సిండ్రోమ్ అని అంటారు. సిమ్టమ్స్ డ్రైనెస్, నోరంతా డ్రైగా ఉండటం, నోట్లో ఫిజర్స్ రావటం, నోట్లో అల్సర్స్ ఫార్మ్ అవటం జరుగుతూ ఉంటుంది. దీనికి ఎర్లీగా మీరు రాగలిగితే జోగ్రెన్ సిండ్రోమ్ చేయగలం. కానీ లేట్ కేసెస్ ఎటువంటి పరిస్థితుల్లో ఇవి సక్సెస్ కావు. లేట్ కేసెస్ మాత్రం హోమియోపతిలో ఎర్లీగా వస్తే మంచి ట్రీట్మెంట్ అనేది మనం చేయగలం.